బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు. ఎవరూ లేని సమయం చూసి ప్లాన్ చేసి తమ బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను తగలబెట్టడం దారుణమని చెప్పారు. కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ రంగులు వేయటం వల్ల స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సిగ్గుపడాలని కూడా అన్నారు. ఈ భవనం కాంగ్రెస్ పార్టీదైతే కార్యాలయానికి చెందిన ఆధారాలు పోలీస్ స్టేషన్లో చూపించి ఎవరిది అయితే వాళ్ళు తీసుకోవాలని, కానీ కత్తులతో రాడ్లతో మాపై దండెత్తి వచ్చి తమను హత్య చేయాలని చూస్తే ఎలా అని కూడా ఎమ్మెల్యే చూశారని కూడా చూసినట్టు తెలుస్తుంది. కాంతారావుని ఇంటికి కూడా పీకలేరు అని చెప్తా ఉన్నా నేను. ఇక ఇంకోటి ఏంటంటే మా సంస్కృతి కాదు అని చెప్పేసి అనడానికి సిగ్గుండాలి. అది నాలుక తాటిమట్ట. అరే ప్రత్యక్షంగా చేసిందే నువ్వైతే నువ్వే పోయి చేస్తేవి, దాడి చేసేటప్పుడు కర్రలు, పెట్రోలు, మన్ను మశాడం, అన్ని రాడ్లు, ఇక కత్తులు గిత్తులు అన్ని పట్టుకొని పోయారు. ఎవరన్నా మా పొషన్ నరసింహరావు, నేను మా నాగేశ్వరరావు కనుక కలిసి ఉంటే పుష్పారేస్టులు కావచ్చు. అంటే మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆడ మా వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు, పాపం వాళ్ళు యువజన మా గులాబీ వ్యవసాయకులు చిన్న పిల్లగాళ్ళు ఆడుంటే పోవటం విపరీతంగా కొట్టి అడిగిపోతే ఆర్గ్యుమెంట్ నడిచిందట. దాంట్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కంప్లైంట్ చేయడానికి సిగ్గు లేదా న్యాయపాయం అని అడుగుతా ఉండండి. అరే ఇలా ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారే, నీ సంస్కృతి కాదు అని చెప్పుకుంటేనే నువ్వు వచ్చి దాడి చేసినటువంటి సిగ్గుమాలిన పనికి యావత్ మనుగూరు ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలే సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మనం గెలిపించినవా అని చెప్పేసి. అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడమే కాకుండా మళ్ళీ చిలిపి ప్రయత్నం. మా వాళ్ళే రివర్స్ తన్నిరట. ఇక చెప్పండి ఎట్లున్నదో కథ. మా వాళ్ళే రివర్స్ తన్నిండని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు. అంటే నీ తెలివితేట రేఖా కాంతారావు దగ్గర పనిచేయవు. నేను అనేది ఏంటంటే యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మున్సిపల్